ఒకప్పుడు మేము మేడ్చల్ ఎందుకు వచ్చేవాళ్ళని తెలుసా అండి? మేడం, చిన్నప్పుడు కొంచెం మేడ్చల్లో మంచి మంచి డాబాస్ ఉంటాయి, అవును మేడం. ఫుడ్ బాగుంటుంది. బాగుంటుంది, అవును. మేడ్చల్ డాబాలో కూర్చుని మంచిగా రోటీ పాలక్ పన్నీర్ తింటే అదొక కిక్కు. ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి, అవును మేడం. అంటే బికాస్ మీకు మంచి లైఫ్ కి ఒక ఒక అంటే కనెక్టివిటీ కూడా నిజామాబాద్ అటు వెళ్ళే వాళ్ళకైతే మరీ బాగుంటుంది అద్భుతంగా మేడం. ఉంటుంది. అవును. సో వాస్తవానికి మేడం ఒకప్పుడు ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునేవారు. ఇప్పుడు గచ్చిబౌలి, నానక్రమ్ కూడా హైటెక్ సిటీలో పెట్టుబడి పెట్టాలంటే పెట్టలేరు. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో పెట్టుకునే వాళ్ళకి నెక్స్ట్ గచ్చిబౌలి గౌడవెల్లి అనేది ఇప్పుడు, కానీ నెక్స్ట్ ఫ్యూచర్ గౌడవెల్లి గచ్చిబౌలి లాగా అవుతుంది. 167 స్క్వేర్ యార్డ్స్ మీరు వెస్ట్ సైడ్ వెళ్ళి పెట్టారంటే మీకు 3-4 కోట్లు మినిమం ఈజీగా అయిపోతుంది. అవుతుంది మేడం. అక్కడంతా ల్యాండ్ ఆల్మోస్ట్ రేట్ పెరిగిపోయింది మేడం. సాచురేట్ అయిపోయింది మార్కెట్. అక్కడ పెరగదు కూడా, అంతే పెరిగినా మేడం. చాలా తక్కువ. ఇక్కడ అవును. మాత్రం రాపిడ్ గ్రోత్ ఉంటుందంటారా కిరణ్ గారు? 100% ఉంటుంది మేడం. ఇప్పుడు తక్కువలోనే దొరుకుతుంది కదా మేడం. అదే. కోటిన్నరలో విల్లా తీసుకున్నారంటే అవును, ఫ్యూచర్ లో ల్యాండ్ కాస్ట్ 1.5 పడుతుంది. అంతే. అంత కాబట్టి ఈ రేట్ లో తీసుకోవడం అనేది కరెక్ట్, రైట్ ప్లేస్, రైట్ టైం మేడం ఇది. SLN గ్రూప్ వాళ్ళకి నిజానికి ఐ థింక్ 25 పైన వెంచర్స్ ఉన్నాయి సిటీలో. అవును. బోల్డ్ అని వెంచర్స్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మార్కెట్ మీద పట్టుంది, చాలా రీజనబుల్ గా ఆఫర్ చేస్తున్నారని చెప్పాలి. 1,05,00,000కి ఈ బ్యూటిఫుల్ కమ్యూనిటీలో మీకు విల్లా మీరు కోరుకుంటూ ఉంటే గనక దిస్ ఇస్ యువర్ రైట్ ఆపర్చునిటీ. బహుశా కిరణ్మయ్య గారు మంచిగా అంటే వెంటనే మీరు బుక్ చేసుకుంటే ఆవిడ అదనంగా ఒక కిచెన్ షెల్ఫో, అదనంగా ఒక చిన్న పూజ డోరో ఏదైనా గిఫ్ట్ గా ఇస్తారేమో, మీకు కూడా చెప్పలేము. కాబట్టి వెంటనే సైన్ అప్ అవ్వండి. Of course, వాళ్ళకి నీడ్ ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్ తో వచ్చారు అంటే కనుక వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేయకుండా ఉండము తప్పకుండా. ఎందుకంటేనండి అది మీకు కూడా తొందరగా అందరికి అవును మేడం. ఈ ఆపర్చునిటీ వాళ్ళకు కళ నెరవేర్చుతున్నాం కాబట్టి చిన్న చిన్న విషయాల్లో ఆనందం. మనము కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి బెస్ట్ రేట్ కి ఇచ్చామంటే కనుక అది తప్పకుండా వాళ్ళ ద్వారానే మాకు రిఫరెన్స్ రావడము, వాళ్ళ ద్వారానే ప్లాట్లు ఎక్కువ శాతం. ఇప్పుడు ఒకరు కొంటే 4 వాళ్ళ పర్సన్స్ తెచ్చి కమ్యూనిటీలో వాళ్ళ తాలూకా మనుషులు ఉండాలని చెప్పేసి అదే వాళ్ళే ఫ్రెండ్స్ ని వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చుకొని కొనుక్కున్నారు. రైట్. సో అది కూడా మాకు చాలా అడ్వాంటేజ్ అయింది, ఈజీ సేల్ అయిపోయినాయి.